డివోషనల్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. శ్రీ పూరి జగన్నాథుని గురించి, ఆయన మహత్యాల గురించి, అక్కడ ఉన్న ఆలయం గురించి మనం బోల్డ్ అనే విషయాలు వినే ఉంటాము. కానీ మీకు ఆ ఆలయం వెనకున్న కథ గురించి తెలుసా? కథలోకి వెళ్ళబోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే మీ ముందుకి మేము బోల్డ్ అనే వీడియోస్తో రాగలం. కథలోకి వెళ్తే, ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయం యొక్క కథ 12వ శతాబ్దానికి చెందినది. ఇంద్రద్యుమ్నుడు అనే రాజు మహావిష్ణువు యొక్క మహాభక్తుడు. ఎప్పుడూ విష్ణువుని దర్శనాన్ని కోరుకునేవాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు రాజుని కలిసి విష్ణువు నీలమాధవుడిగా అవతరించినట్లు తెలిపాడు. ఈ వార్త విన్న రాజు నీలమాధవుడిని వెతకడానికి పూజారులను పంపించాడు. వారిలో విద్యాపతి అనే పూజారి తప్ప అందరూ విఫలమయ్యారు. విద్యాపతి నీలమాధవుని స్థలాన్ని కనుగొనడం కోసం విశ్వావసు అనే స్థానిక అధిపతి ఇంట్లో బస చేశాడు. విద్యాపతి విశ్వావసుని నీలమాధవుని ప్రదేశానికి తీసుకెళ్లమని అడిగాడు. కానీ అతను విద్యాపతిని అక్కడికి తీసుకెళ్లడం లేదు. విద్యాపతి పట్టు వదలకుండా అక్కడే ఉంటూ విశ్వావసు కుమార్తె అయిన లలితను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం మామగారైన విశ్వావసుని మరలా అభ్యర్థించి తనను భగవంతుని వద్దకు తీసుకెళ్లమన్నాడు. విశ్వావసు ఒప్పుకొని కళ్లకు గంతలు కట్టి విద్యాపతిని నీలమాధవుని స్థలానికి తీసుకెళ్లాడు. ఆ మార్గమధ్యంలో విద్యాపతి తెలివిగా కొన్ని ఆవాలు చెల్లాడు. పవిత్ర స్థలానికి చేరుకున్న తరువాత భగవంతుని దర్శనం చేసుకుని మంత్రముగ్ధుడయ్యాడు. విద్యాపతి రాజు ఇంద్రద్యుమ్నుని వద్దకు తిరిగి వచ్చి తన అనుభవం మొత్తం వివరించాడు. దీనికి సంతోషించిన రాజు విద్యాపతిని భగవంతుని స్థలానికి తీసుకెళ్లమని కోరాడు. ఇద్దరూ నీలమాధవుని దర్శించుకోవడానికి వెళ్లారు. కానీ వారు అక్కడికి చేరినప్పటికీ ప్రభు అక్కడ లేడని కనుగొన్నారు. నిరాశతో రాజ్యానికి తిరిగి వచ్చిన రాజుకు, ఓ రాజా, మీరు నన్ను చూడలేదని నిరాశ చెందకండి. మీరు పూరి సముద్ర తీరానికి వెళ్ళి నీటిపై తేలుతున్న చెక్క దుంగను కనుగొంటారు. ఆ దుంగను తీసుకెళ్లి దాని నుండి విగ్రహాలను చెక్కి నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించండి అని ఒక దైవిక స్వరం తెలిపింది. రాజు చెక్క దుంగలను తీసుకెళ్లి శిల్పులను తీసుకువచ్చాడు. కానీ భగవంతుడు ఎలా ఉంటాడో తెలియకపోవడంతో చెక్కతో విగ్రహాన్ని చెక్కడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. వారి సాధనాలు చెక్క లోపలికి కూడా వెళ్ళలేదు. కొన్ని రోజుల తర్వాత దేవతల వాస్తుశిల్పి విశ్వకర్మ ఒక శిల్పి వేషంలో వచ్చి భగవంతుని విగ్రహాలను చెక్కడానికి వాగ్దానం చేశాడు. కానీ తన పని పూర్తి అయ్యే వరకు 21 లేదా 30 రోజుల పాటు తనకి ఆటంకం కలిగించవద్దని కోరాడు. అతను తన గదిలో తలుపులు మూసేసుకుని చెక్క దొంగల మీద పని చేయడం ప్రారంభించాడు. 16 రోజుల తరువాత ఆందోళన చెందిన రాణిగారు విశ్వకర్మ గది తలుపులు తెరిచింది. అతను అక్కడ లేడు. 3 అసంపూర్ణ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి అని కనుగొన్నారు. అప్పటి నుంచి ఆ అసంపూర్ణ విగ్రహాలను జగన్నాథ్ విగ్రహాలుగా పూజిస్తారు. ఈ 3 విగ్రహాలు జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్ర. ఈ కథ మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కథలతో మీ ముందుకి మళ్ళీ తిరిగి వస్తాం. అప్పటి వరకు సెలవు.